హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఈ వీడియో ఏంటంటే, లాస్ట్ టైం వాల్ పుట్టి వర్క్ చేయించినంత వరకు చూశారు కదా, ఇది ఆ తర్వాత కంటిన్యూషన్ అనమాట. ఇంటికి పెయింటింగ్ చేస్తున్నాం. సో అందుకనే నేను దీప్తి లాగా పెయింటింగ్ షాప్కి వచ్చి కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంటికి ఏ ఏ కలర్ అయితే బాగుంటుందో అని చెక్ చేసుకుంటూ ఉంటున్నాము. ఆ వీడియోని నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను, చూడండి మీరు కూడా మేము ఏ కలర్స్ వేసాము. అనుకుంటారని ఇది ఎందాక చూపించారు షేడ్ ఉందా నంబర్ 2043 ఏదో చెప్పాడు బాబాయ్. అందులో ఉంటుంది. షేడ్స్ బాగుంటుంది ఇందులో ఇది చూడు. అదే ఇవి ఇది సేమ్ అన్నా కొంచెం నెంబర్ మార్చాను అంతే, ఇంకేం ఇట్లా ఇంకో లైట్ షేడ్ ఉంది, అది వేసుకుంటే దీంట్లో చూడమ్మా, దీంట్లో చూడమ్మా, దీంట్లో ఉంటుంది గ్రౌండ్ బాగానే ఉంది. ఇది మరి డార్క్ అవ్వదు కదా? అంతే మా డార్క్ వేసుకోండి, దీనికి సెట్ అవుతుంది అంటే మరి ఎండ ఎక్కువ పడుతుంది. ఇవి చూసారు కదా, ఇవి స్టెన్సిల్స్ అనమాట. వీటిని గోడ పైన స్టిక్ చేసి పైన పెయింటింగ్ వేసామనుకోండి, ఆ డిజైన్ అలాగే ప్రింట్ అయిపోతుంది గోడ మీద. కలర్స్ సెలెక్ట్ చేసుకునేసి పేమెంట్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అంతా ఇలాగ పంపించేశారనమాట. ఒక ఆటోలో పంపించేశారు. ఆ ఆటోకి 200 రూపీస్ అంట రెంట్ ఇచ్చేస్తే అతను నీట్గా తీసుకొచ్చి పెట్టేశాడు. చూడండి, అదే రోజు వాల్ పుట్టి కూడా తీసుకొచ్చేసాడు. ముందు వీడియోస్లో వాల్ పుట్టి వేయడం చూసారు కదా, ఆ రోజే పెయింట్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ బయట అయితే ఈ గోడలు చెత్తలా తయారయ్యాయి కదా, వీటి మీద ఫస్ట్ వాల్ ప్రైమర్ వేస్తున్నాడు వైట్ కలరు. అది వేసిన తర్వాత మచ్చలన్నీ కాస్త కవర్ అవుతాయి, దానిపైన పెయింటింగ్ వేస్తామని చెప్పి ముందు వాల్కి ప్రైమర్ వేస్తున్నాడు వైట్ కలర్ది. ఫ్రెండ్స్, వర్క్ని ఆ రోజు లోపల కంప్లీట్ చేయడము, లేకపోతే ఇంకొక రోజుకి పెండింగ్ పెట్టుకోవడము, లేదా ఫాస్ట్గా చేయడము లేదా స్లోగా చేయడం, ఇదంతా వర్కర్స్ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా. అందుకే మేము ఈసారి ఏం చేసామంటే, దీన్ని మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేసామన్నమాట. మేము ఇంత ఇస్తాము, మాకు చేసి ఇచ్చేయండి అని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసాము. ఒక విధంగా చెప్పాలంటే ఈ కాంట్రాక్ట్ ఇచ్చుకోవడమే ఉత్తమం అనిపించింది. ఎందుకంటే పని తొందరగా అయిపోద్ది, లేదంటే మనం పోరుతూ ఉండాలి వెనక నుంచి చెయ్యండి చెయ్యండి అని. ఇదిగోండి, ఓన్లీ వైట్ కలర్ ప్రైమర్ వేశారు. ప్రైమర్ వేసిన తర్వాత ఇలాగుంది. ఇదైతే ఇంతకుముందు మేము వాడుతున్న కిచెన్ అనమాట. దీనిని కూడా నీట్గా ఖాళీ చేసేసి శుభ్రం చేయమన్నాము పని వాళ్ళని. వాళ్ళు నీట్గా శుభ్రం చేసేసారు. ఇప్పుడు దీనిపైన పెయింటింగ్ జరుగుతుంది. చూడండి, పైన గోడ అంటున్నా సీలింగ్కి అయితే ఇలాగా వాల్ ప్రైమర్ వేసేస్తున్నాడు ఈయన. అంటే ప్రతి రూమ్కి సీలింగ్ అయితే వైట్ కలరే కదా, అందుకని వైట్ కలర్ వాల్ ప్రైమర్ తెప్పించుకున్నారు 20 లీటర్లు. అది ఇంటి మొత్తానికి పైన వేసేసుకున్నారు. ఈ రూమ్ అయితే మా డాడీది అనమాట. ఈ రూమ్ని కూడా నీట్గా శుభ్రం చేయించేస్తున్నాం వీళ్ళతో. చూడండి, నీట్గా ఆ బీరువాని ముందుకు తీస్తే నా కింద ఉన్న చెత్త మొత్తం శుభ్రం చేస్తున్నారు వీళ్ళు. కిచెన్లో చూడండి, మనం సెలెక్ట్ చేసిన కలర్ వేసిన తర్వాత ఎలా వచ్చిందో. ఇంకా ఆరాలి, ఆరిన తర్వాత మంచి కలర్ వస్తుంది. లోపల మేము మంచి ఐవరీ షేడ్ వేసుకున్నాం అనమాట, మా బాబాయ్ సజెస్ట్ చేస్తే. అలాగే భవ్య వచ్చి టీవీ యూనిట్ వెనక మట్టుకు ఏదైనా కలర్ మారుద్దామంటే కలర్ సెలెక్షన్ కోసం వచ్చి బ్లూ కలర్ తీసుకున్నాము. అదే కలర్ని ఇంట్లో మొత్తం బార్డర్స్ కూడా వేసుకున్నాం అనమాట. చూడండి, ఇక్కడ బ్లూ కలర్ వేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే ఈ కలర్ చూడంగానే ఫస్ట్ తలనొప్పి వచ్చేసింది. ఈ అబ్బాయి ఏంది ఇంత డార్క్ అయిపోయింది ఈ రూమ్ అని చెప్పి. కానీ ఇది ఆరిన తర్వాత బాగా లైట్ అయిపోయింది అనమాట, చాలా నచ్చింది.
చూడండి, ఇక్కడ హాల్స్ అన్నమాట, పెద్ద హాల్స్. ఈ రెండిట్లో కూడా ఇలాగా బార్డర్ లాగా బ్లూనే వేసేస్తున్నాడు ఆయన. కలిసిపోయింది. అది పొయ్యి పెట్టలే, వద్దు, అది జిడ్డు ఉంటుంది. బయట ఉంటాయేమో చూడు, పడేసి ఉంటావు. నేను పడేలా వేరే ఉన్నాయి. ఉన్నాయా? ఇప్పుడు ఏదైనా ఉంది ఒక పుట్ట. ఇక్కడ లేవు. ఇక్కడైతే అవుటర్ సైడ్ కలర్ సెలెక్ట్ చేసుకుందామని వచ్చామన్నమాట మేము. ఐ మీన్ బయట వేసే కలరు, ఎక్స్టీరియర్ కలరు, అలాగే ఎక్స్టీరియర్ బార్డర్ వేరే కలర్స్ అనమాట. లోపల వేరు, బయట వేరు. సో సెలెక్ట్ చేసుకుందామని వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ మంచిగా ఇలా ప్రింట్స్ పెట్టేస్తున్నారు అనమాట. అంటే ఇళ్ళకి రంగులు వేసినట్టు డిజైన్స్ పెట్టేస్తున్నారు. అవి చూసి మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఓన్గా మనకు నచ్చిన రంగులు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని దీప్తి ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంది. నేను ఒక షేడ్ చెప్పాను బార్డర్స్కి, తను ఇంటికి ఇంకో షేడ్ చెప్పుకుందనమాట. ఇది కలర్స్ మిక్సింగ్ మెషిన్ అనమాట. మనం సెలెక్ట్ చేసిన కలర్స్ చెప్తే అలా వైట్ కలర్ టబ్లో ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీ పెయింట్లో అలా కలర్స్ కొంచెం డ్రాప్స్ లాగా వేసి దాన్ని మిక్స్ చేసి మనకి ఇస్తారనమాట. అవుట్ సైడ్ ప్రైమర్ మొత్తం కోటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం వాల్ పుట్టి మిగిలిందనమాట. సో అది వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇతను దాన్ని కలుపుకొని మళ్ళీ ఎక్కడెక్కడైతే కొంచెం అవసరం పడుతుందో అక్కడ మొత్తం వేస్తూ ఉన్నాడు. ఈ వాల్ పుట్టి మటుకు మంచి ఫినిషింగ్ రావడం కోసమే అనమాట, లేదంటే అంత అవసరం ఉండదు. కానీ ఇల్లు చూడడానికి బాగుండాలంటే వాల్ పుట్టి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా అర్థమవుతుంది. ఇల్లంతా ఏ రంగు ఉంది చూడండి, లోపల ఏ కలర్ వస్తుందో చూడండి. ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు బయట సైడు ఇలాగా పైన ఆర్చ్కి మొత్తం వేస్తున్నారు చూడండి పెయింటింగ్. ఈ పెయింటింగ్ మొత్తం మాకు ఎన్ని రోజులు పట్టిందో చెప్పలేదు కదా. ఇంటికి పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మాకు 8 రోజులు పట్టింది. దీప్తి అయితే బట్టలు మొత్తం సర్దుకుంటా ఉంది. అందుకే ఇక్కడ నేనే టీ పెట్టి ఇస్తున్నాను వర్కర్స్కి. నాకు కూడా తలనొప్పి వచ్చేసింది, సో టీ పెట్టుకుంటూ ఉన్నా. ఇలా టీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా తీసుకెళ్ళి మా పని ఆవిడకి ఇస్తే ఆవిడందరికి ఇచ్చేసింది. ఇదిగోండి, ఇదైతే ఇంట్లో వేసిన ఐవరీ షేడ్ అనమాట. అంటే మంచి ఎల్లో కలర్ వచ్చింది. ఇదేమో ఎక్స్టీరియర్ కోసం తెచ్చిన స్విస్ కాఫీ షేడ్, మంచి చాక్లెట్ కలర్లో ఉంది. పెయింటింగ్ వర్క్ మొత్తం అవుతూ ఉంటే ఇలాగా విండోస్ కూడా ఇలాగా రఫ్ చేస్తున్నారనమాట. ఆ గరుగ్గా సిమెంట్ పడింది కదా, అది మొత్తం ఇలాగ తీసేస్తూ నీట్గా స్క్రబ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఈ కిటికీలు తలుపులకు కూడా పెయింటింగ్లు చేయించాలి. అందుకే కిటికీలు తలుపులు ఇలాగ ద్వారబంధరాలు ఇవి మొత్తం నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది మొత్తం కూడా కాంట్రాక్ట్లో భాగమే.
చూడండి, మీరే ఆలోచించుకోండి. దీన్ని బట్టి మనం కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం మేలా, లేకుంటే ఏ రోజుకి ఆ రోజు వర్క్ చేయించుకోవడం మేలా అనేది ఆలోచించండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు ఇలా ఉందన్నమాట బయట. అలాగే సీలింగ్ అంతా వైట్ వేశారు. ఇంకా లోపలికి వస్తే చూడండి, పైన మంచి ఎల్లో షేడ్, దానికి డార్క్ బ్లూ కలర్తో ఇలా బార్డర్ పెట్టించామన్నమాట. నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. అలాగే మా రూమ్ లోపల అయితే ఇలా ఉందన్నమాట. సీలింగ్ మొత్తం వైట్ వచ్చింది, చుట్టూరు గోడలకేమో ఇలాగ ఐవరీ షేడ్ వచ్చింది. అలాగే టీవీ వెనుక టీవీ యూనిట్కి అయితే మొత్తం డార్క్ బ్లూ వేయించాము. ఈ విధంగా బాగా వచ్చింది లుక్. మొత్తము సెట్ అయిన తర్వాత ఇలా ఫోటోలు అవి ఇవి పెట్టుకున్న తర్వాత ఇల్లు అయితే బాగా నచ్చింది నాకు. లుక్ బాగుంది. నేను వాళ్ళు అలాంటి ప్లేట్తో అలా గోకుతూ ఉంటే ఆ అద్దాలు ఎక్కడ పగిలిపోతాయని టెన్షన్ పడ్డాను. వాళ్ళు అసలు టెన్షనే పడట్లేదు. ఎందుకంటే ఇది అన్బ్రేకబుల్ గ్లాస్, ఏం కాదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నీట్గా గోకుతూ ఉన్నారు అనమాట. నా టెన్షన్ అయితే నాకు నింది, ఏడ పగిలిపోతాయో అదొక ఖర్చు అది. ఇదిగోండి, ఫైనల్గా అది స్విస్ కాఫీ షేడ్ అనమాట, బార్డర్స్ కోసం. ఈ అబ్బాయి బయట స్టార్ట్ చేస్తున్నాడు. కొట్టినప్పుడు పెయింట్ అలా కొట్టినప్పుడు అంత అనిపించలేదు, కానీ ఆరిన తర్వాత కళ్ళకి ఎంత ప్లెజెంట్గా ఉందంటే కలరు చాలా బాగుంది. మేము ఇంకా డార్క్ కలర్ వేసుకోవాలనుకున్నాం, కానీ ఇది మంచి చాక్లెట్ కలర్లో ఉంది కదా అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మొన్న పరిచయంగా ఇసుక మిగిలింది కదా, అది కూడా నేను నీట్గా పట్ట వేయించి దానిపైన వేయించేస్తున్నాను అనమాట. అంటే వర్షానికి కొట్టుకోబోతుందని ఒక మూల వేయించి పెడుతున్నా. ఈ పిల్లోడైతే ఇలా బార్డర్స్ మొత్తం పెట్టేసిన తర్వాత వెనక సైడ్ ఇవి బీమ్స్ ఉంటాయి కదా, వీటికి కూడా కొడుతూ ఉన్నాడు నీట్గా పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత బార్డర్స్ వేయడం చాలా కష్టం అంటే బాగా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ పడింది అనుకో, గోడ మీద పడిపోతే లుక్ మొత్తం చండాలం అవుద్ది. అందుకని బాగా చేశారు వీళ్ళు. ఇదిగోండి బీమ్స్, అలాగే స్తంభాలు, ఇలా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మొత్తము ఇలాగా ఈ డార్క్ షేడ్తో వేసేసారనమాట బార్డర్స్. సో ఇదనమాట ఈ పిల్లర్స్కి. మాకైతే ముందు వేసిన తర్వాత అంత అనిపించలేదు. ఎప్పుడైతే ఈ 3 స్తంభాలకి పడిందో పెయింటింగ్, ఐ మీన్ బార్డర్ పెయింటింగ్, అప్పుడు ఇంటికి మంచి లుక్ వచ్చేసింది అనమాట. నచ్చింది బాగా. లంచ్ టైం అయితే ఆ రోజు సండే అనమాట. అంతే, నేను అందరికీ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చానమాట. ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా, వారం నుంచి చేస్తున్నారు, ఇంక ఈరోజు లాస్ట్ డే కదా అని చెప్పి అందరికీ నేను చికెన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చానమాట. వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. నిన్న 5 కదా, భవ్య కొంచెం 5 ప్లేట్స్. ఈవినింగ్ 3:30 అయింది. ఆ రోజు భయంకరంగా ఎండనింది. ఇంకా టీ ఎందుకులే అని చెప్పి వాళ్ళకి కూల్ డ్రింకులు తీసుకొచ్చి ఇచ్చింది దీప్తి. అలాగే నాకు కూడా ఇస్తే నేను కూడా తాగాను చల్లగా. చూడండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు ఇలా ఉంది అవుట్ సైడ్. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు కలర్? అవుట్ సైడ్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సీలింగ్కి ఇలా ప్రైమర్ కొడుతున్నాడు అనమాట. ఎందుకంటే 2 కోట్ల పుట్టి పెట్టారు కదా, తర్వాత అది బాగా ఆరిపోయిన తర్వాత పేపర్ కొట్టి దానిపైన ఇలాగా నీట్గా ప్రైమర్ వేస్తున్నారు. ఇంకెక్కడ చూడండి, ఇవి మొత్తం మేము తీసుకున్న ఫస్ట్ టైం తెచ్చుకున్న పెయింట్లకి అయిన ఖర్చు అనమాట. చూడండి ఇంత అయింది. నాకు నోట్తో చెప్పాలంటే కూడా భయము, అందుకే మీకు జస్ట్ అలా చూపించా. అది ఫస్ట్ టైం తీసుకొచ్చింది కాకుండా తర్వాత మళ్ళీ ఇంకొక 25 లీటర్లు ఎక్స్ట్రా పడింది, దానికి ఒక 15,000 ఎక్స్ట్రా పడింది డబ్బులు.
మళ్ళీ పెయింట్స్ తీసుకొచ్చాము, మళ్ళీ బ్రష్లు తీసుకొచ్చాము. ఇవంతా కూడా ఎక్స్ట్రా ఖర్చులు పడ్డాయి. అవంతా కాకుండా కాంట్రాక్ట్కి మనం ఎంత ఇచ్చామంటే వాళ్ళు మనల్ని 25,000 అడిగారు వర్క్ కంప్లీట్ చేయడానికి. మనం కొంచెం తగ్గించమని చెప్పి బేరం చేస్తే 20,000కి వచ్చారు. సో ఇదనమాట ఇంటికి పెయింటింగ్కి దాదాపు మీరు అనుకున్నంతే అయ్యింది. కొంచెం ఎక్కువే అయ్యింది, కానీ స్టాండర్డ్గా ఒక 5-6 ఏళ్ళు నీట్గా ఉంటుంది ఇల్లు. ఇక్కడ చూడండి, పెయింటింగ్ కంప్లీట్ అవ్వకముందు అయితే ఇల్లు ఇలా ఉంది. ఓల్డ్ పెయింటింగ్ చూస్తున్నా కదా, పింక్ కలర్లో ఉంది. సో ఇలా ఉన్న ఇల్లు పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా అయిందనమాట. చూడండి, మంచి కాఫీ కలర్లో వేసుకున్నాం అనమాట. బార్డర్స్ చాలా అందంగా వచ్చింది ఇల్లు. పెయింటింగ్ వేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియజెప్పాలన్న ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని అప్లోడ్ చేశాను. మీకు కూడా తప్పకుండా యూజ్ అయ్యే ఉంటుంది, ఒక ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను.